హాయ్ అండి, వెల్కమ్ టు ముకుంద్ వ్లాగ్స్. అందరికీ నమస్తే. చూసారు కదా ఈ డిజైన్ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. చాలా ఈజీగా కుట్టేసేసాను. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇదంతా శారీ కలర్ అండి. శారీ కూడా చూపిస్తాను. శారీ ఓన్లీ లేస్ పెట్టి కుట్టించాను. ఇప్పుడు ఇలా డిజైన్ పెట్టాను. ఫినిషింగ్ వచ్చేసరికి చాలా బాగా వచ్చిందండి. ఓన్లీ 2 అవర్స్ కూడా టైం పట్టలేదు నాకు కుట్టడానికి. 100 రూపీస్లో అన్ని మెటీరియల్స్ కూడా వచ్చేసాయి. హ్యాండ్స్కి అయితే జస్ట్ ఇలా కుట్టేశాను, లేస్ అతికించలేదు. ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే కుట్టాను. శారీ అయితే ఈ కలర్ వచ్చిందండి. బ్లౌజ్ ఇలా వచ్చింది ముందు. తర్వాత ఇలాంటి కుందన్స్ తీసుకున్నాను. పొడవు కుందన్స్, బ్యాంగిల్ స్టోన్స్. తర్వాత గమ్ము, స్టోన్ లేస్ తీసుకున్నాను. నార్మల్ లేస్, స్టోన్ లేస్ 2 మీటర్స్ పట్టింది మొత్తము. నార్మల్ లేస్ కూడా అంతే, కొద్దిగా ఎక్స్ట్రా పట్టింది నార్మల్ లేస్. తర్వాత గమ్ వేసి స్ట్రైట్గా ఇలా అతికించుకోవాలి. మొత్తం నెక్ మొత్తం అతికించుకోవచ్చండి. జస్ట్ నేను చూపించడం కోసమని ఇలా కొద్దిగానే అతికించాను. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ గమ్ము వేసేసి కంకర్ లేస్ తర్వాత మామూలు లేస్ని ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించిన తర్వాత పొడవు కుందనికి కంకర్ లేస్ని కరెక్ట్గా కొలతలు పెట్టి అన్నీ కట్ చేసుకోవాలి ఒకేసారి. ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసుకోవడం వల్ల లేస్ పాడవదండి, నీట్గా వస్తుంది. మొత్తం బ్లౌజ్ మొత్తం ఒకే మెటీరియల్ ఒకే మెజర్మెంట్తో ఉంటుంది. చూసారు కదా, ఇలా అతికించేసుకోవాలి. ఫస్ట్ స్టోన్ పెట్టి అతికించేసుకున్న తర్వాత మళ్ళీ కంకర్ లేస్ని మొత్తం ఇలా అతికించుకోవాలి. తర్వాత మళ్ళీ నార్మల్గా బ్యాంగిల్ స్టోన్. తర్వాత నార్మల్ థ్రెడ్కి 4 పొరల థ్రెడ్ వేసుకున్నానండి నేను. సూదికి పట్టేమైనా ఈ పూసకు పట్టేమైనా దారాన్ని తీసుకోవాలి. 4 పొరలు అయితే సరిపోతుందని 4 పొరలు తీసుకొని ఒకేసారి 3 ఎక్కించుకొని ఈ బ్యాంగిల్ స్టోన్ ఎదురుగా ఇలా కుట్టుకోవాలి. చూసారు కదా, మళ్ళీ అటు సైడు ఇటు సైడు చివరన కూడా కుట్టుకోవాలి. ఒకేసారి అతికిచ్చేసుకోండి, మీరు ప్రాబ్లం ఉండదు. ఇలా ఒకటి ఒకటి కాకుండా నేను జస్ట్ వీడియో కోసమని ఇలా చూపిస్తున్నానండి. ఈ కొద్దిగా అయిన తర్వాత నేను అంతా బ్లౌజ్ అంతా ఒకేసారి అతికిచ్చేసుకొని కుట్టాను. మళ్ళీ సేమ్ అండి, బ్యాంగిల్ స్టోన్ ఎదురుగా 3 పూసలని ఒకేసారి ఎక్కిచ్చేసుకోవాలి. మధ్య పూస మాత్రం మళ్ళీ కుట్టుకోవాలి. డబల్ స్టిచ్ చేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటాయండి పూసలు, అలా ఇలా బెనకవు. మొత్తం బ్యాంగిల్ స్టోన్ దగ్గర వర్క్ అయిపోయాక ఏ బ్యాంగిల్ స్టోన్కి ఆ బ్యాంగిల్ స్టోన్కి మనము ముడి వేసేసుకుంటే మేలు అవుతుంది. లేకపోతే దారాలు దారాలుగా వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా బ్యాక్ సైడ్ నీట్గా ఉండదు. చూడండి, ఇలా వచ్చేస్తుంది మొత్తం. మళ్ళీ గమ్మేసి మళ్ళీ బ్యాంగిల్ స్టోను. మెజర్మెంట్ ఏం అవసరం లేదండి, జస్ట్ కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఇలా అతికించేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ 3 పూసలు
సేమ్ అలాగే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టేసుకోవాలి. మనం 4 పొరలు వేస్తాం కాబట్టి దారము చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. మళ్ళీ కింది సైడ్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఎక్కడికక్కడ మనము నాటేసుకోవాలి. అదే ముడి వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ అంతా నీట్‌గా ఉంటుంది. లేకపోతే అంత పొరలు పొరలుగా వచ్చేస్తుంది. మనము ఏదైనా దండలు వేసుకున్నా తగులుతూ ఉంటుందన్నమాట. చూసారు కదండీ! ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఎక్కడ కూడా కుచ్చుకోవడం కానీ, ఎక్కడ కూడా ఏం లేదండి. చాలా బాగొచ్చింది. తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఇలానే కుట్టుకోవాలి. నేను అన్నీ ఒకేసారి స్టోన్స్‌కి సంబంధించింది కట్ చేసేసుకున్నాను. ఇలా గమ్మేసి అతికించేసుకొని మళ్ళీ ఇంకో స్టోన్ అతికించేసుకోవడమే స్టోన్ లేస్. మొత్తం అన్నీ కుందన్స్ అతికించుకోవాలి. మళ్ళీ కంకర లేస్‌ని కూడా అతికించుకోవాలి. అతికించేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. లేకపోతే మనం కుట్టేటప్పుడు పూసలు కుట్టేటప్పుడు గమ్ అతుక్కుంటూ ఉంటుంది. మనం అతికించినా అంత వేస్ట్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా అంతా అతికించేసుకోవాలి. ఈ వర్క్ అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి కొద్దిగా బోర్ కొట్టొచ్చు. బట్ కానీ ఇదొక చేంజింగ్‌గా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి.
రాని వాళ్ళైతే మాత్రం చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. హెవీ వర్క్‌లా కనపడుతుంది. చాలా ఈజీగా కుట్టేయొచ్చు. అన్ని శారీస్‌కి బయట కుట్టేసుకోలేం కదండీ! ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ బ్లౌజ్‌కి ఓన్లీ పూసలతో కుడుతున్నాను. ఓన్లీ 2 అవర్స్‌లోనే మంచి వర్క్ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండీ! ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ఉందండి. తర్వాత ఓన్లీ హ్యాండ్స్‌కి నేను జస్ట్ కుందన్స్ మాత్రమే అతికించి స్టోన్ లేస్ అతికిచ్చేసాను. అంతే. చాలా చక్కగా వచ్చిందండి. చూసారు కదండీ! ఎంత చక్కగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కుట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముకుంద